ఇండియాలో కరోనా కేసులు డే బై డే పెరుగుతున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా భయాందోళనకు గురిచేస్తుంది. అంటే ఆల్రెడీ ఒకసారి మన జీవితాల్లోకి కరోనా వచ్చి ఎటువంటి పరిస్థితులకి మనల్ని గురి చేసిందో మనందరికీ తెలిసిందే. అందరం కూడా ఇళ్లకు పరిమితం కావాల్సొచ్చింది. చాలామంది మన సన్నిహితులు, బంధువులు కరోనా సోకి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ విధంగా తీరని నష్టం కరోనా అయితే 2019, 20 ప్రాంతంలో మనల్ని అటువంటి పరిస్థితులకైతే గురిచేసింది. చైనా నుంచి వచ్చి మొత్తం ప్రపంచాన్ని కూడా వణికించింది. ఆ తరువాత కరోనాని మనం ఎదుర్కోవాల్సొచ్చింది. లాక్‌డౌన్‌లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్‌లు ఇచ్చి దాని పట్ల పోరాటం చేయడానికి ఒక బలమైతే నెలకొనడం మనం చూసాం. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మనం కూడా తర్వాత కరోనాతో సహజీవనం చేయడం మొదలుపెట్టాం. ఇప్పటికి కూడా అలాగే నడుస్తూ ఉంది. అయితే కరోనా వ్యాప్తిగా తగ్గిపోయింది. కరోనా లేదు అని అనుకున్న టైంలో మళ్ళీ ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల తర్వాత అని చెప్పుకుంటే మరోసారి కరోనా విజృంభించడం మొదలుపెడుతుంది. దాని కొత్త వేరియంట్ JN.1 అనేది కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా దీని కేసులు పెరుగుతున్నాయని కూడా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్‌లో మొదలైన ఈ JN.1 వేరియంట్ వ్యాప్తి అనేది ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని కూడా మొత్తం కూడా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఇండియాలో కూడా దీని కేసులైతే డే బై డే పెరుగుతున్నట్టుగా కూడా అధికారులైతే చెప్పారు. సో ఈ రోజు వరకైతే ఇండియాలో 3900కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అలాగే ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, గుజరాత్‌లలో ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా భారీగా కేసులు నమోదవుతున్నట్టుగా కూడా అధికారులు చెప్పడం చూస్తున్నాం. అలాగే కేరళ, కర్ణాటకలో రీసెంట్‌గా అంటే గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారని కూడా రిపోర్ట్ వచ్చింది. సో ఈ ఇద్దరిని కలుపుకొని ఇప్పటి వరకైతే మొత్తం దేశవ్యాప్తంగా 32 మరణాలైతే ఈ JN.1 కరోనా వేరియంట్ వల్ల చనిపోవడం జరిగింది. సో దేశంలో దీని వ్యాప్తి ఏ విధంగా ఉందో దీని నుంచి రికవరీ అయ్యే వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉన్నారు. అంతే స్థాయిలో కూడా రికవరీ జరుగుతుంది. పెద్ద ప్రమాదం ఏమీ లేదని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పటివరకైతే 2188 మంది దీని నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టుగా కూడా రిపోర్ట్ అయితే రావడం చూసాము. అలా ఒక రకంగా కరోనా ఇన్ఫెక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు దీన్ని ధీటుగా ఎదుర్కొంటూ మరోసారి దీని నుంచి కూడా కోలుకున్న పర్సెంటేజ్ కూడా ఈక్వల్‌గా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో అలాగే ఈ కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో భారత్‌లో 360 ఇన్ఫెక్షన్లు కొత్తగా సోకాయని కూడా చెప్తున్నారు. ఈ రకంగా కరోనా విజృంభణ అయితే మరోసారి దేశంలో ఒక భయాందోళనకైతే గురి చేయడం చూస్తున్నాం. కంప్లీట్ మళ్ళీ లాక్‌డౌన్ ఏర్పడే పరిస్థితి ఏమన్నా వస్తుందా? మళ్ళీ అందరూ కూడా ప్రికాషన్స్ దీన్ని పాటించాల్సిన అవసరం ఉందా? అంటే సామాజిక దూరం వహించడం, లేకుంటే మాస్కులు పెట్టుకోవాలి, గ్యాదరింగ్ అనేది ఉండకూడదు. ఇటువంటి పరిస్థితులు అంటే దాదాపు లాక్‌డౌన్ అన్నట్టు ఇటువంటి పరిస్థితులు మళ్ళీ దేశంలో రాబోతున్నాయా అని చెప్పేసి విస్తృత స్థాయిలో దీని పట్ల చర్చ అయితే జరుగుతుంది. అయితే దేశంలో పూర్తిగా లాక్‌డౌన్ ఏర్పడే పరిస్థితి అయితే లేదు. కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే దీని ప్రభావం, కరోనా ప్రభావం అయితే భారీ స్థాయిలో ఉంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా కంట్రోల్‌లోనే ఉంది. సో దీని పట్ల భయపడాల్సిన అవసరం లేదని కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. సో ఇప్పటివరకు దేశంలో ఈ కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందని చూస్తే ముఖ్యంగా ఈ కరోనా JN.1 వేరియంట్ ఏది ఉందో దీని ప్రభావానికి గురైన స్టేట్ ఇండియాలో అయితే కేరళ అని చెప్తున్నారు. అంటే కేరళలో 1435 కేసులైతే ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ కేసులు చూసుకుంటే 3961 కేసులైతే అందులో ప్రధానంగా కేరళలో ఉన్న కేసులైతే 1435 అని చెప్తున్నారు. అలాగే మహారాష్ట్రలో 560 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సో 24 గంటల్లో 7 కూడా మహారాష్ట్రలో చనిపోయారని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఇక ఢిల్లీలో 483 యాక్టివ్ కేసులు, పశ్చిమ బెంగాల్లో 339 యాక్టివ్ కేసులు, గుజరాత్లో 338, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్లో 149, ఒడిషాలో 12, పంజాబ్లో 6. సో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైన JN.1 వేరియంట్ యొక్క పరిస్థితి అయితే ఇలా ఉంది. సో ముఖ్యంగా దీన్ని పట్ల ఎక్కువ ప్రభావానికి గురైంది ఏదన్నా ఉందంటే కేరళను అత్యధికంగా 1435 కేసులైతే నమోదవ్వడం చూస్తున్నాం. ఆ తర్వాత మహారాష్ట్ర దీనికి ఎక్కువగా గురైంది. మహారాష్ట్రలో మరణాలు కూడా పెరుగుతున్నట్టుగా కూడా అంటే ఆ రిపోర్ట్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఏపీ, తెలంగాణలో ఈ JN.1 వేరియంట్ ప్రభావం అయితే చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. అంటే తెలంగాణలో జస్ట్ 3 యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి. సో దీన్ని నియంత్రణలోకి తెలంగాణలో తేవచ్చు, దీని వ్యాప్తిని కూడా తగ్గించవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ఏపీలో చూసుకుంటే 23 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 6 కొత్త కేసులు అయితే వచ్చాయని కూడా వార్తలు వచ్చాయి. సో తెలంగాణ కంటే ఏపీలో కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో కంట్రోల్లోనే ఉంది, ఇది చేజారిపోలేదు ఆ పరిస్థితి అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఈ JN.1 వేరియంట్ అయితే ప్రపంచవ్యాప్తంగా
అండ్ ఇండియాలో కూడా భయాందోళనకైతే గురి చేయడం మనం చూస్తున్నాం. సో ఇది మరింత అంటే ఇది పుంజుకొని దీని వ్యాప్తి పెరిగిపోతుందా, లేకుంటే దీన్ని కంట్రోల్లోకి తెస్తారా అనేది ఒక విస్తృత స్థాయిలో చర్చ కూడా జరుగుతుంది. అయితే దీని పట్లనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అయితే స్పందించింది. సో ఒకసారి WHO రియాక్షన్ ఏ విధంగా ఉందని చూస్తే, సో WHO ఏం చెప్పిందంటే, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఇతర వేరియంట్లతో పోలిస్తే కంపేర్ చేస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు అయితే కనబడడం లేదని వివరించింది. అంటే మిగతా వేరియంట్లు అప్పుడు 2019, 2020, 2021లో ఏ విధమైన వేరియంట్లు ఉండేవో వాటితో పోలిస్తే దీని ప్రభావం అయితే ఆ స్థాయిలో లేదు. అవి అనారోగ్యానికి గురి చేసినంతగా ఇది JN.1 వేరియంట్ అయితే ఆ స్థాయిలో అయితే డ్యామేజ్ చేయడం లేదని కూడా WHO అయితే వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు ఆమోదం పొందిన కోవిడ్ వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో ఈ వేరియంట్ లక్షణాలను, దాని ప్రభావాన్ని కూడా ఈజీగా కట్టడి చేస్తాయి అని చెప్పేస్తుంది. అంటే దీనికి దాదాపు ఈ వేరియంట్ని అడ్డుకోవడానికి వ్యాక్సిన్లు ఉన్నాయి. సో ఇప్పటి వరకున్న ఈ వ్యాక్సిన్లన్నీ కూడా దీన్ని కట్టడి చేయగలమని చెప్పేసి కూడా WHO అయితే ఒక దీని పట్ల JN.1 వ్యాప్తి పట్ల అయితే స్పందించి ఈ రకంగా చెప్పింది. సో ఇది ఒక పాజిటివ్ రెస్పాన్స్. దీన్ని చూస్తే మరి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, కాస్త ప్రికాషన్స్ అయితే పాటించాల్సిందే అని కూడా చెప్తున్నారు. కాస్త ఈ కొత్త వేరియంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ప్రికాషన్స్ పాటించాలి. సో మనకే ఒక అవేర్నెస్ కలిగి సామాజిక దూరాన్ని పాటించాల్సి ఉంది. అండ్ ముఖాలకు కూడా మాస్క్స్ అయితే పెట్టుకోవాలని కూడా చెప్తున్నారు. సో ఈ రకంగా అయితే ఈ JN.1 వేరియంట్ ప్రజెంట్ కండిషన్ ఇలా ఉంది. సో కంట్రోల్లోనే ఉంది పరిస్థితి, ఏమాత్రం చేజారిపోలేదు. 2019, 2020 పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రిపీట్ అయ్యే అవకాశాలు కూడా కనబడట్లేదు. దీన్ని కంట్రోల్లోకి తేవచ్చు. సో అప్పటితో పోలిస్తే ఇంకాస్త దీనిపైన మన కంట్రోల్ వచ్చేసింది. దీని పట్ల అవేర్నెస్ కలిగింది. వ్యాక్సిన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి దీన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి అన్న అవేర్నెస్ అందరిలో కూడా ఉంది. కాబట్టి ఇది లాక్డౌన్ వచ్చే పరిస్థితులకు దారితీసే ప్రమాదం అయితే కనబడడం లేదని కూడా చాలామంది అయితే చెప్తున్నారు. సో చూద్దాం మరి ఈ JN.1 వేరియంట్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో, లేకుంటే మన వాళ్ళు దీన్ని ఏ స్థాయిలో కంట్రోల్ చేస్తారో. మరి సింగపూర్, హాంకాంగ్లో పరిస్థితి అయితే కాస్త దారుణంగా ఉందని చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితి అయితే భారత్లో లేదు. సో దీని కంట్రోల్లోనే ఉంది. మరి చూద్దాం దీని ఎఫెక్ట్ మున్ముందు ఇంకే స్థాయిలో ఉంటుందో, మరి కంట్రోల్లో ఉంటుందా లేకుంటే పూర్తి స్థాయిలో విజృంభిస్తుందా. ఏదేమైనా మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.